వాక్యం పట్ల, దేవుని పట్ల, దేవుని సహవాసములో మనం ఎలా ఉన్నామో ఇలాంటి విషయాల పట్ల మనం శ్రద్ధ కలిగిన వారమై, జాగరూకులమై, పౌలు అంటూ ఉన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. యు నీడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీ అంటున్నాడు అపోస్తులుడైన పౌలు. హల్లెలూయా. మన దేశము ఇప్పుడిప్పుడే మేల్కుంటుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు, ఎంతో ఉన్నతముగా ఉన్న దేశాలు, ముందు బాటలో పయనిస్తున్న అనేకమైన దేశాలు వాళ్ళు ఏమంటారు తెలుసా? టైమ్ ఇస్ మనీ. హల్లెలూయా. ఒక వ్యాపారి ఎలా చూస్తాడు తెలుసా? టైమ్ ఈక్వల్స్ టు మనీ. కొంతమంది 1 గంటను 1000 రూపాయలుగా చూస్తారు, ఇంకొంతమంది 1 గంటను 1,00,000 రూపాయలుగా చూస్తారు, ఇంకా మహాజ్ఞానం కలిగిన వాళ్ళు 1 గంటను 1,00,00,000 రూపాయలుగా చూస్తారు. ఇదేంటిది? దేవుడు సమయానికి ఇచ్చిన విలువ. ఆ సమయము అంటే సమయము అని ఇక్కడ లిటరల్ గా కాదు, కానీ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని ఒక ప్రయోజనకరమైనది గనక మనం చేయగలిగితే అది నిజముగానే మనకు ఫలమును తీసుకొని వచ్చి పెడుతుంది. హల్లెలూయా. సో పేషెంట్కి డాక్టర్కి మధ్య ఏం జరుగుతుంది? మేజర్గా ఒక ఆపరేషన్ జరుగుతుంది. అందులో 1 నిమిషమైనా సరే చాలా వాల్యుబుల్. అందుకే డాక్టర్లు ఏమంటూ ఉంటారు, ఎప్పుడు 5 నిమిషాల ముందు తెచ్చుంటే బాగుండేది, 1 నిమిషం ముందు తెచ్చుంటే బాగుండేది, 1 నిమిషం లేట్ అయి ఉంటే ఈ ప్రాణము పోయేది. అవునా కదా? అంటే ఇప్పుడు డాక్టర్ విషయంలో 1 నిమిషము ప్రాణమంత విలువ. ఇప్పుడు అర్థమవుతుందా? సమయం అంటే కాలము అని లేదు, అంటే ఒక టైం క్యాలిక్యులేషను, మనము లెక్క కట్టే సెకండ్స్ కాదు, కానీ ఆ సమయంలో మనము దానిని ప్రయోజనకరంగా మార్చుకొని, దానిని వాడుకొని ఒక ఫలభరితమైన కార్యాన్ని చేయడమే సమయం యొక్క విలువ. హల్లెలూయా. దీనినే పౌలు ఏమంటున్నాడు? మనము సమయమును సద్వినియోగపరుచుకొనవలెను. వాక్యంలో అంతా చాలా సందర్భాల్లో ఏముంటుంది? మనం సోమరుల వలె ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? we have been called to be with the excellent spirit. హల్లెలూయా. ఔన్నత్యము కలిగించు ఆత్మను మనము కలిగి ఉన్నాము. దేవుని యొక్క ప్రభావమును కనపరచు ఆత్మను మనం కలిగి ఉన్నాము. పిలుపును మనం కలిగి ఉన్నాము. రక్షణను మనం కలిగి ఉన్నాము. సో మనకు తెలియాలి, సమయమును మనం సద్వినియోగపరుచుకోవాలి. లోకం వలె కాదు, కానీ దేవుడు అనుకున్నట్లుగా సమయాన్ని సద్వినియోగపరుచుకొని, మనం అనుకున్నట్లుగానో మనకి ఇష్టమైన వారు అనుకున్నట్లుగానో కాదు, కానీ దేవునికి ఏది ఇష్టముగా ఉన్నదో, దేవుడు మన జీవితంలో ఏది మేలు అనుకుంటూ ఉన్నాడో, దేవుడు మంచి అనుకున్నది ఏదైతే ఉందో, మన జీవితంలో దేవుడు విప్పే ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి. ఇది సమయానుకూలముగా నెరవేర్చబడాలి. అనగా దేవుని మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అది సరి అయిన సమయంలో మన జీవితంలో కార్యము దాల్చాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలి? we don't have to do anything on our own. దేవుని రాజ్యంలో, దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తంలో మన సొంతంగా మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు, కానీ మన బలము, మన శక్తి మీద ఆధారపడి మనం ఏదో చేయవలసిన అవసరం లేదు, కానీ దేవుని చిత్తంలో మనం ఉండి, దేవుని చిత్తంలో మనము ఆయన అనుకున్నట్లుగా, ఆయన చూపిస్తున్న మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని చిత్తానికి కోఆపరేట్ చేస్తే చాలు. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలా మనల్ని వెళ్ళమంటుందో అలా వెళ్ళడం మనకు సేఫ్. హల్లెలూయా. మనకు భద్రత, మనం అందులో సక్సెస్ ని పొందుకుంటాం. హల్లెలూయా. విజయాన్ని పొందుకుంటాం. మనం అందులో ఆనందం ఉంటుంది, అందులో సమాధానం ఉంటుంది. సో కాబట్టి మనము దేవుని చిత్తం గూర్చి ఈ విధముగా జాగరూకులమై ఉండాలి. అందులో మనం ఉంటే, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తంలో గనక మనం ఉంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏ దిక్కులో మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఎటువైపుగా మనము ప్రయాణం చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆ విధంగా మనం ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా మనము ఏమీ చేయవలసిన అవసరం లేదు, కానీ దేవుడే సమస్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు, మన ద్వారా జరిగిస్తాడు, మనకు కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు. అయితే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, సిద్ధపాటుతో ఉండాలి. దేవుని చిత్తానికి కోఆపరేట్ చేస్తే చాలు. హల్లెలూయా. సో దేవుని చిత్తానికి ఈరోజు మనము కోఆపరేట్ చేసే వారుగా ఉందాము, సిద్ధపాటు కలిగి ఉన్న వారుగా ఉందాము.